కాబట్టి మనం మొదటి పాపము తినవద్దు అన్న పండు తినుట అనుకుంటాం. అది కాదు మొదటి పాపం. ఏదేనులోకి ఎవరు రాకుండా కాపాడవలసిన బాధ్యత ఆదాముకి ఇచ్చారు ప్రభు. ఆయన గేటు దగ్గరుండి కాపులా కాయాలి. అది సరిగా కాయలేదు ఆయన. అందుకే సర్పము లోపలికి వచ్చి, అందుకే అపవాది లోపలికి వచ్చారు. దిస్ ఈస్ ది ఫస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ ఆడమ్. ఆదాము ఇక్కడ ఫెయిల్ అయిపోయాడు. ఇది మొదటి పాపం. అందువలన ఆదాము రెండవ పాపం చేయడానికి అవకాశం దొరికింది, పండు తినడానికి అవకాశం దొరికింది. ఇప్పుడు దేవునికి దూరం అయిపోయారు. అనగా దేవుడు తన స్వరూపములో తన పోలికలు సృజించుకున్న ఆదాము అవ్వలను పోగొట్టుకున్నారు. అవునా? పోగొట్టుకున్న నాణ్యము ఆదాము, పోగొట్టుకున్న నాణ్యము అవ్వ. ఆదాము చేయవలసిన పని కరెక్ట్ గా చేసుంటే దేవుడైన యెహోవా ఆదాము అను విలువైన నాణ్యమును పోగొట్టుకునేవాడు కాదు. అందుకనే ప్రభు ఆదాము అవ్వలను వెతకుట ప్రారంభించారు. వారు దొరుకు వరకు వెతకుట ప్రారంభించారు. అందుకే వారిని తిరిగి దేవుడు తన స్వరూపములో చూడటానికి, దేవుని స్వరం మాత్రమే వారు విని దేవునికి లోబడుటకు, వారిలో ఉన్న ప్రతి పాపమును తీసివేయటానికి కడపటి ఆదాముగా ప్రభు భూలోకానికి రావాల్సి వచ్చింది.